సార్ నమస్తే సార్. నమస్కారం. ఏం పేరు సార్? శ్రీనివాసులరెడ్డి నా పేరు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. సేమ్ లైక్ రియల్ ఎస్టేట్ టైప్ లో. రియల్ ఎస్టేట్ టైప్. ఎట్లా సార్ ఇప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అసలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? యాక్చువల్గా ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ కేసీఆర్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీ అని చెప్పి ఆయన చేయలేదని కొన్ని చేశాడు. చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. చేసేసి ఒక ₹1 కోటి ఉన్న ల్యాండ్ను దాదాపు వందల కోట్లు పోయే విధంగా అతను తీసుకుపోయాడు. అది కేవలం లబ్ధి పొందింది ఎవరే అంటే దానివల్ల ముందు వాళ్ళు భూములు కొని అభివృద్ధి అనేది అక్కడ చేసి వాళ్ళు లబ్ధి పొందారే కానీ సామాన్య మానవునికి సామాన్య ప్రజానీకునికి రైతుకు ఆ స్థలం కన్నా వాళ్ళకి ఎవరికి లాభపడింది లేదు, చేసింది లేదు. కేవలం రాజకీయ నాయకులే బాగుపడ్డారు. వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు డెవలప్ చేసేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ డెవలప్ అనేది ముందు చేయాలనుకుంటారో అక్కడ చుట్టూ స్థలాలు కొని మా చీప్ రేట్గా కొనేసి మళ్ళీ వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకొని వాళ్ళు లబ్ధి పొందారు. అంతవరకు ఇది ప్రతి ఒక్క ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలిసి అందరూ చేదరించుకొని లాస్ట్ ఎలక్షన్లో ఓడగొట్టారు దేన్ని, ఈ బీఆర్ఎస్ను. అంతేకాక ఆ గవర్నమెంట్లో కరప్షన్ ఎక్కువ ఉంది. దాంట్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే కేసీఆర్ చేసింది ఏంది, తెలంగాణ కావాలని తెలంగాణ పేరుతో ఆయన కొడుకును బంగారు కొడుకు చేసుకున్నాడు, ఆయన కూతురిని బంగారు కూతురు చేసుకున్నాడు, ఆయన అల్లుళ్ళను బంగారు అల్లుళ్ళను చేసుకునేది తప్పేదే మిగతా ప్రజానీకానికి ఆయన చేసింది ఏం లేదు. పైకి ఏంది, నేను ఈ ఫ్లైఓవర్ వేయించాను. ఎందుకు వేయించిండు ఆ ఫ్లైఓవరు? అక్కడ భూములు కొని అక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ విధంగా అతను చేసే పనులన్నీ కూడా అన్ని తప్పు పనులు. అంతేకాక అప్పు చేసి డెవలప్మెంట్ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి, ఇప్పుడుండే రాజకీయ నాయకులు, రాబోయే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ నేను అడిగేది ఒకటే, చెప్పేది రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో చేసుకుంటా ఉంటే ఒక 20 years బ్యాక్ ఎక్కడో అక్కడ స్టోన్ పడింది ఎవరు తెలిసేది కూడా కాదు పలానా. ఇప్పుడు అట్టలేదు. మీడియా పోతాను ఎంటోడి మీడియా అంత ఆ చుట్టుపక్కల డెవలప్ ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు వాళ్ళే భూములు కొనుక్కొని అక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా డెవలప్మెంట్ అంటే మనకు రూపాయి ఆదాయం ఉంటే రూపాయి ఖర్చు పెట్టు, కానీ రూపాయి ఆదాయం ఉంటే ₹10 అప్పు చేసి రూపాయి ఆదాయం చూపిస్తే మనం అభివృద్ధి లేకపోతున్నామా లేకపోతే తిరోగమనం పోతున్నామా? అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో దాని యొక్క అప్పులు అర్థమైతే దానికి అప్పులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయితే ఉంది కదా అధికారంలోకి వచ్చి. సో ఇప్పుడు ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి చాలా పథకాలు ఇచ్చి హామీలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎట్లా అనిపిస్తాం సార్ ఈ 2.5 years? రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా లక్కీ పర్సన్ సీఎంగా కావడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సీఎం చార్మ్ లేదు ఒక రకంగా. అయితే కష్టపడినాడు, ఓకే, ఆయన ఖర్చు పెట్టినాడు, వచ్చిన అంతవరకు సంతోషం. కానీ ఆయనకు ఎందుకు అవగాహన లేదు ఈ గవర్నమెంట్ పైన అంటే, ఆయన ఒక సమావేశంలో ఏం చెప్పాడు, నాకు తెలియదు ఇక్కడేదో బంగారు కుండ అనుకొని వస్తూ లంకె బిందెలు ఉందని వస్తే ఆఖరు ఇక్కడికి వచ్చి చూసే లంకె బిందెలు కాదు కదా, బొగ్గు బిందెలు కూడా లేదు అనే రకంగా చెప్పిండు. అంటే అతనికి రాష్ట్ర యొక్క బడ్జెట్ పైన, రాష్ట్ర యొక్క ఎకనామిక్ పైన అవగాహన లేదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో అతను ఏది చేయాలన్నా కానీ ఎవరు ఏది చేయాలన్నా డబ్బులు కావాలా, డబ్బు సృష్టించాలా. అతను వచ్చే టైంకి ఏమైందంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అతను ఎక్కడో మన శంషాబాద్ పైన షాద్నగర్ ఆ ప్రాంతాన మన శ్రీశైలం హైవేలో ఏదో చేయాలని ట్రై చేస్తున్నాడు, ఏదో నగరం కట్టాలని, ఫ్యూచర్ సిటీ. అసలు డబ్బులు ఉంటే కదా నువ్వు కట్టేది. పేరుకు చెప్పి అతను కూడా భూములు కొనుక్కొని, అతను యాక్చువల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతను కూడా భూములు కొనుక్కొని వాళ్ళ బంధువుల చేత వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ చేత భూములు కొనిపించి డెవలప్ అనే యాక్టివిటీ అని చెప్పేసి సేమ్ స్ట్రాటజీ చేస్తున్నాడు. సో ఇది ఫెయిల్ అవుతా ఉంది, ఫెయిల్ అవుతుంది కూడా. ఎందుకంటే డబ్బులు ఉండాలి, ఏది చేయాలనే డబ్బులు ఉండాలా. ఇప్పుడు అప్పు కావాలంటే నువ్వు ఇప్పుడు నాకు ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే నేను పోయి అప్పుడు వస్తే 5 కోట్లు డబ్బు ఇస్తారు. నీకు అసలు నీ బడ్జెటే మొత్తం నీ శాలరీస్కు మెయింటెనెన్స్కే సరిపోనప్పుడు నీకెవరు అప్పు ఇస్తారు? సరే, ఇంకోటి ఇక్కడ ఇప్పుడు పథకాలు రాష్ట్ర ప్రభుత్వంలో పథకాలు అడుగుతూ ఉంటే పథకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు నిరుద్యోగ యువత జాబ్స్ ఏమని అడుగుతుంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉంది ఈ ప్రభుత్వం. మరి ఏంది మరి ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? మరి
పథకాలు ఆయన చెప్పిన 6 సూత్రాల పథకాలు ఏది ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ అయినాడని చెప్పి ఆయన అంగీకరించిండు. మీటింగ్లో ఆయన చెప్పాడు నేను చేయలేనని చేతులు ఎత్తేసిండు. అంతవరకు వాస్తవం. దానికి అతనికి ఒప్పుకోవాలి, ఎందుకంటే నేను చేయలేనని చెప్పిండు. కానీ తిరిగి మళ్ళీ సభల్లో నేను ఇది చేస్తున్నాను చెప్పడం కూడా తప్పు. ఒప్పుకొని మళ్ళా నువ్వు నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను కాంగ్రెస్లో నేను 35 ఏళ్ళ పాలన వస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడే కానీ ఎవరే కానీ ఏ నాయకుడైనా కానీ గెలిచిన నాయకుడు చీఫ్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏ సర్పంచ్ పదవిలో ఉన్నా కానీ 35 ఏళ్ళు నేనే అధికారంలో ఉన్నానంటే కన్నా అది అహంకారపూరితమైన భావమే. నువ్వు ప్రజాసేవ చేస్తే నిన్ను ఎన్ని సంవత్సరాలని నిన్ను రాణిస్తారు ఉంచుతారు. కానీ నువ్వు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుని నీ వ్యాపారం నువ్వు చూసుకుంటా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. ఇట్లా చెప్పిన చాలామంది వీళ్ళ అన్నలంతా మళ్ళీ ఇంటి పద్ధతిలో ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఏంటి మరి ఇప్పుడు ఈ 3 పార్టీల పనితీరు అంది మాట్లాడుకున్న డిస్కషన్ అంతా అయిపోయింది. ఎవరికి ఎక్కువ ఛాన్స్? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇట్లుంటుంది సార్. ఏమైనా బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే 2 ప్రభుత్వాలను చూసిలు కాబట్టి ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఇస్తారా ఇటు? టు బి ఫ్రాంక్, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కారణం ఏంటంటే ఈవెన్ దోమల మందు కొట్టేదానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మ్యాన్ హోల్స్ క్లోజ్ చేసేదానికి కూడా డబ్బులు లేవు. రోడ్లకు డబ్బులు లేవు. డెవలప్మెంట్ యాక్టివిటీ అంటూ ఏమీ లేదు. సో ఎందుకంటే డబ్బులు రావాలంటే కేంద్రం నుంచి రావాలా. ఇంకపోతే తెలంగాణ మీద వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు అర్థమైనాయి. కాదంటే వాళ్ళు చేసిన పథకాలు కొన్ని అప్పుడు ఆయన ఇవ్వగలిగాడు. ఇప్పుడు ఎవరు ఇచ్చినా కానీ ఇవ్వలేరు. ఉండే వాస్తవం చెప్తున్నా. ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్లో కూడా అదే గవర్నమెంట్ ఉంటే కానీ పథకాలు ఇవ్వలేరు. సో అందుకు ప్రజలు కూడా ఆలోచించి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపుతున్నారు. అది ఎంత పర్సెంటేజ్ అని నాకు తెలియదు కానీ మొగ్గు అయితే ఉంది బీజేపీ పైన. సో పథకాల విషయానికి వస్తే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడే కానీ ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ కానీ ఇండియాలో కానీ బీజేపీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాడు. వచ్చిన డబ్బులను స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టి మన సొంతంగా ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే విధంగా మోడీ గారు కృషి చేస్తున్నాడు. సో ఇది చదువుకునే ఎడ్యుకేటర్స్లో చాలా వరకు బీజేపీకి వెయ్యాలనే ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఓటు వరకు వచ్చే వాళ్ళకి ఎట్టేస్తారో చెప్పలేదు. ఎందుకంటే ఓటు వచ్చే వాళ్ళకు ఆపొద్దు డబ్బులు పెట్టడము లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ప్రజల్లో అయితే బీజేపీ పైన చాలా వరకు పాజిటివ్గా ఉంది. సో ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. సో అంటే సీఎం క్యాండిడేట్ కావచ్చు, అంటే ఇప్పుడు అధ్యక్ష పదవిలో కావచ్చు, ఎవరి డైరెక్షన్లో ఉంటే ఇంకా బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది? అందరూ అంటే మా దాంట్లో 3 నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు. అందరిలోకెల్లా కష్టపడి పనిచేసి 24 గంటలు తిరుగుతూ ఇక్కడ అనక అక్కడ అనక ఢిల్లీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, ఆదిలాబాద్లో ఉంటాడు, టయానికి పోతే ఖమ్మంలో ఉంటాడు. ఇట్లా మీరు గమనించండి, 24 గంటలు పనిచేసి 24 గంటలు ప్రజాసేవలో ఉండే వ్యక్తి నాకు తెలిసి ఈ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తి జి కిషన్ రెడ్డి గారు. అతని మీద ఎన్నో విమర్శలు చేయొచ్చు, నేను కాదన్ను. కానీ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడే వ్యక్తి అయితే జి కిషన్ రెడ్డి గారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను సీఎం క్యాండిడేట్గా జి కిషన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంపీ కూడా ఆయననే కదా ఇప్పుడు మన ఈయన ఇక్కడ ఎంపీ. డెవలప్మెంట్ పరంగా చూస్తుంటే అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా అంటే ఆయనకు సెంట్రల్ లెవెల్లో మినిస్టర్ కాబట్టి స్టేట్లో సీఎం కాదు కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రైల్వేస్ కానీ సెంట్రల్ రైల్వేస్ కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏదైనా కానీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు. రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో కనెక్టివిటీ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాల మటుకు తెలంగాణకు కొట్లాట తీసుకొచ్చి దాదాపు 5 బుల్లెట్ ట్రైన్స్ ఉంటే 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ నుంచి పోయే విధంగా అతను సక్సెస్ చేస్తున్నాడంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్. అతను కిషన్ రెడ్డి గారి విషయంలో వర్క్ చేయడంలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ ఖచ్చితంగా అతని మించిన వ్యక్తి ఎవరూ లేరు. కాదంటే కార్యకర్తలు కొంచెం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఒక మనస్పర్ధలు ఉండొచ్చేమో కానీ బట్ ఆ టైం కూడా సార్ కొద్దిగా కేటాయిస్తే గిన అతనికి ఎదురే లేదు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.